ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్లో అటాక్ తర్వాత భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత సరికొత్త మేజర్ ఆపరేషన్ని ఇండియన్ ఆర్మీ చేపట్టింది. దానికి ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టింది. ఇప్పటికైతే చీనాబ్ కాప్స్ అయితే అక్కడున్నటువంటి నదికి గుర్తుగా చీనార్ కాప్స్ అని ఇండియన్ ఆర్మీ శ్రీనగర్ని బేస్ చేసుకొని జమ్మూ కాశ్మీర్ని బేస్ చేసుకొని రన్ అవుతున్నటువంటి ఇండియన్ ఆర్మీ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి ఆపరేషన్ మహాదేవ్లో ఇప్పటికీ 3 తీవ్రవాదులు హతమయ్యారు అనేటువంటి వివరాలు అయితే వెల్లడవుతున్నాయి. న్యూట్రలైజ్ చేశాము అని. యాక్చువల్గా ఆ 3కి సంబంధించినటువంటి ఒక ఫోటో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. అఫీషియల్గా ఆ 3 తీవ్రవాదులు ఎవరు అనేది కన్ఫర్మ్ చెయ్యకపోయినప్పటికీ పహల్గామ్ అటాక్కి సంబంధించి కీలకమైనటువంటి సూత్రధారి ఎవరైతే ఉన్నారో ఆయన్ని మేము న్యూట్రలైజ్ చేశాము అన్నట్టుగా ఒక వార్త అయితే వస్తోంది. బట్ ఇప్పటికీ అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. చీనార్ కాప్స్ మాత్రం 3ని న్యూట్రలైజ్ చేశామని. యాక్చువల్గా ఈ ప్రాంతంలోనే ఆ టెర్రరిస్టులు ఉన్నారు. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఆపరేషన్ మహాదేవ్ మీద ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కావలసినటువంటి వంట సామాగ్రితో పాటుగా గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి అనేది దీంట్లో ఈ ప్రాంతం బేస్ చేసుకుని 3 ఉన్నారు. ఆ 3ని మేము న్యూట్రలైజ్ చేశాము అనేది. శ్రీనగర్కి దగ్గరలో ఉన్నటువంటి దట్టమైన అడవి ప్రాంతం దచిగాంలో ఈ 3ని న్యూట్రలైజ్ అయినట్టుగా ఆ 3 ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. బట్ మేము మీకు ఆ ఫోటోల్ని చూపించట్లేదు, ఎందుకంటే రక్తసిక్తమై ఉన్నటువంటి ఆ ఫొటోస్ డెడ్ బాడీస్ ఉన్నాయి కాబట్టి వాటిని మేము చూపించదలుచుకోలేదు. సో హషీమ్ మూసా ఆల్సో నోన్ యాజ్ సులేమాన్, ఆయన్ని ఎక్స్-SSG కమాండో ఇన్ ద పాకిస్తాన్ ఆర్మీ అండ్ కన్సిడర్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ద పహల్గామ్ అటాక్ అని అభివర్ణిస్తున్నారు. ఆయన ఈరోజు హతమయ్యాడు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. యాక్చువల్గా ఇదే రోజు ఇప్పుడే పార్లమెంట్లో కూడా అక్కడ చర్చ జరుగుతోంది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. యాక్చువల్గా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ని సడన్గా ఎందుకు ఆపేశారు? ఆపడం వెనకాల ట్రంప్ ఏమైనా ఫోర్స్ చేశారా? అమెరికా ఉద్దేశపూర్వకంగానే మనల్ని ఆపు చేయించిందా అనేటువంటి వార్తలు, దానికి సంబంధించినటువంటి బోల్డ్ అనే అనుమానాలు, విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ మన దేశానికి గౌరవ పతాక, కీర్తి చిహ్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎట్ ద సేమ్ టైం రాజ్నాథ్ సింగ్ కూడా అదే మాట చెప్పారు. యాక్చువల్గా అక్కడ ఎంతమంది హతులయ్యారు అనేది చూడాలా, లేకపోతే మనకు ఎంత నష్టం జరిగిందనేది చూడాలా? ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మన పెన్సిల్ విరిగిపోతుంది, లేకుంటే పెన్సిల్ ముక్కలైపోతుంది, దాని గురించి ఆలోచించాలా, లేకుంటే మనం ఎగ్జామ్ కంప్లీట్ అయిందా లేదా అనేది చూడాలా? ఇదే మాట రాజ్నాథ్ సింగ్ చెప్పారు. యాక్చువల్గా ఇదే మాటని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ అనిల్ చౌహాన్ కూడా గతంలో అదే మాట చెప్పారు. సో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మనం విన్ అయ్యామా లేదా చూస్తాం తప్ప ఎన్ని ఓవర్లలో గెలిచాము, ఎన్ని వికెట్లు పోయాయి, ఎవరెన్ని రన్స్ చేశారు, ఇది చూస్తామా అనే మాట. సో ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్లమెంటు సాక్షిగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. యాక్చువల్గా మన సైనికులు ఎవరూ చనిపోలేదు, మనకున్నటువంటి యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. బట్ మేము పాజ్ బటన్ మాత్రమే నొక్కి ఉంచాము అనేటువంటి మాట రాజ్నాథ్ సింగ్ మరొకసారి రిపీట్ చేశారు. యాక్చువల్గా అదే సమయంలో శ్రీనగర్ దచిగాం దగ్గర ఉన్నటువంటి దట్టమైన అడవుల్లో మార్నింగ్ నుంచి జరిగినటువంటి ఈ ఆపరేషన్లో 3 అయితే హతమయ్యారు, మేము న్యూట్రలైజ్ చేశాము అనేది చీనార్ కాప్స్ అయితే అనౌన్స్ చేసింది. సో ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చర్చ జరగాలి అనే మాట, అది కూడా పార్లమెంటు సాక్షిగా జరగాలి అనే మాటని అక్కడ ఉన్నటువంటి విపక్షాలు పట్టుబట్టాయి. 16 గంటలు నాన్ స్టాప్గా చర్చ చేస్తాము అనేటువంటి మాటను కూడా ప్రభుత్వం చెప్పింది. ఆ నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ అనౌన్స్ చేస్తున్నటువంటి సమయంలోనే దచిగాం నుంచి అందినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటికైతే అఫీషియల్గా వెల్లడి చేయలేదు ఇండియన్ ఆర్మీ. కాకపోతే 3 న్యూట్రలైజ్ అయ్యారు. అందులో పహల్గామ్ అక్కడ ఉన్నటువంటి యాత్రికుల మీద, అమాయకమైనటువంటి ప్రయాణికులు, అక్కడికి వచ్చినటువంటి టూరిస్టుల మీద మతం అడిగి మరీ కాల్చి చంపినటువంటి సులేమాన్ హతుడయ్యాడు అనేటువంటి మాట నేషనల్ మీడియా అయితే చెప్తోంది. బట్ ఇప్పటికీ అఫీషియల్గా రాలేదు, న్యూట్రలైజ్ అయ్యారు. యాక్చువల్గా ఆ 3 ఎవరు అనేది, సో ఆపరేషన్ సింధూర్ అనేది ఇక్కడ చర్చ జరుగుతోంది. ఆపరేషన్ మహాదేవ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తోంది. ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్
శ్రావణ మాసంలోనే ఆపరేషన్ మహదేవ్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అనేది సగర్వంగా మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా అయితే దానికి సంబంధించినటువంటి ఫోటోల్ని కూడా ప్రచురిస్తోంది. సో యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి క్లారిటీ, అటు విపక్షాలకి సాటిస్ఫాక్షన్ ఉంటుందా, లేకుంటే ఆపరేషన్ మహదేవ్లో ఎంతమంది హతలయ్యారు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం వీ నీడ్ టు వెయిట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు